నమస్తే, నా పేరు డాక్టర్ సురేష్ గుప్తా, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్, డాక్టర్ కేర్ హోమియోపతి. సాధారణంగా మోకాల్లో అరిగిపోయినాయండి. దీనికి ఆపరేషన్ మార్గమా, ఆపరేషన్ కాకుండా మోకాల నొప్పుల నుంచి బయటపడే అవకాశం ఉందా అనేది చాలా మందిలో కనిపించేటటువంటి డౌట్. సో దీనికి పరిష్కారం అనేది ఆపరేషన్ ఒకటేనే కాదండి. సో ఆపరేషన్ చేయించుకోవడం అనేటటువంటిది ఏంటంటే నీ రీప్లేస్మెంట్స్ ఉంటాయి. సో నీ రీప్లేస్మెంట్స్ వల్ల కూడా కొంతమందిలో ఇంప్రూవ్మెంట్ ఉన్నా కూడా కొద్దిమంది మళ్ళీ సఫరింగ్ చెప్తున్నారు. సో మేము చూస్తున్న కేసెస్లో కూడా పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ మళ్ళీ స్టార్ట్ అవ్వడం, కొన్ని ఇబ్బందులు ఫేస్ చేయడం జరుగుతూ ఉంది. బట్ దీనికి సొల్యూషన్ ఏంటి? ఆపరేషన్ కాకుండా ఈ మోకాల నొప్పుల నుంచి ఎలా బయటపడవచ్చు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మోకాల నొప్పులు ఎందుకు వస్తున్నాయి? సో మోకాల్లో గుజ్జు తగ్గిపోవడం, అరుగుదల అనేది ఎక్కువ అవడం, డీజనరేటివ్ కండిషన్స్ అంటాం వాటిని. సో డీజనరేటివ్ కండిషన్స్ని మనం ఎంతో కొంత కంట్రోల్ చేయడం అనేది చేయలేనంత కాలం కూడాను మోకాల అరుగుదల పెరుగుతూ ఉంటుంది, తద్వారా పెయిన్ అనేది, సఫరింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. మన డే టు డే యాక్టివిటీస్ కూడా సరిగ్గా చేయలేనటువంటి పరిస్థితి అనేది వస్తుంది. సో దీనికి పరిష్కార మార్గంలో ముఖ్యమైనటువంటిది ఏంటంటే హోమియోపతి వైద్యం. సో హోమియోపతి వైద్యం ద్వారా ఏంటంటే చాలా వరకు తెలిసినది, మోకాళ్ళకు సంబంధించిన నొప్పులకి హోమియోపతిలో చాలా మంచి పరిష్కార మార్గాలు ఉన్నాయనేది చాలా సంవత్సరాలుగా అందరికీ తెలిసిన విషయమే. అయినా కూడా కొద్దిమంది ఏంటంటే తగ్గుతాయో తగ్గవో అనేటటువంటి ఒక డౌట్తోనే ఉంటారు. మోకాలు నొప్పులు అనేవి ఎంత తక్కువ టైంలో మనం గుర్తించి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సరైనటువంటి వ్యాధి నిరోధక మార్గాలను మనం ఎంచుకొని సరైన క్రమంలో హోమియోపతి మందులు వాడితే కనుక నొప్పి తీవ్రత తగ్గిపోతుంది, లక్షణాల నుంచి బయటపడతాము, మన డే టు డే యాక్టివిటీస్ చక్కగా చేసుకోవచ్చు, ఆపరేషన్స్ లాంటి కండిషన్స్కి వెళ్ళే అవకాశం కూడాను మనం వెనక్కి తీసుకురావచ్చు. ఎందుకంటే హోమియోపతి ఎప్పుడు కూడా మన బాడీ యొక్క న్యాచురల్ ఇమ్యూనిటీని పెంచేటటువంటి మందులు, తద్వారా జనరల్ బాడీ మెటబలిజాన్ని కరెక్ట్ చేయడం జరుగుతుంది, తద్వారా డీజనరేటివ్ కండిషన్స్ని కంట్రోల్ చేయడం కూడా జరుగుతుంది. సో కొద్దిమందికి ఉన్న డౌట్ ఏంటంటే గుజ్జు ఒకసారి పోతే మళ్ళీ వస్తుందా అనేటటువంటి డౌట్ ఉంటుంది. సో గుజ్జు తగ్గిపోవడం, దీన్ని డీజనరేషన్ అంటాం. సో మోకాళ్ళ మధ్యలో ఉండేటటువంటి గుజ్జు లాంటి పదార్థం ఏదైతే ఉంటుందో, సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాము, దానికి రిలేటెడ్ మెంబ్రెన్స్ ఉంటాయి, కార్టిలేజ్ ఉంటుంది, ఇవన్నీ కూడా అరిగిపోవడం జరుగుతుంటుంది. సో ఎప్పుడైతే అరిగిపోతూ ఉంటుందో రెండు బోన్స్ కూడా దగ్గర అయిపోవడం, ఒత్తిడికి గురవుతూ ఉండడం, ఇంకా పెయిన్ అనేది ఎక్కువ అవడం జరుగుతూ ఉంటుంది. సో దీనికి పరిష్కార మార్గం ఏంటంటే మన బాడీ యొక్క మెటబలిజాన్ని మనం కరెక్ట్ చేసుకొని, బాడీ యొక్క ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేసుకొని, డెఫిషియన్సీస్ని మనం కంట్రోల్ చేసుకొని, అలానే బాడీలో ఇతర డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, లైక్ డయాబెటీస్ కావచ్చు, థైరాయిడ్ ఇష్యూస్ కావచ్చు, లేదు అంటే కొంతమందిలో ఉండేటటువంటి విటమిన్ డెఫిషియన్సీస్ లాంటివి కావచ్చు, లేదంటే కొన్నిసార్లు ఇంజరీస్ వల్ల కావచ్చు. ఇలాంటి వాటన్నిటిని కూడా మనం దాని యొక్క ఎఫెక్ట్స్ని కంట్రోల్ చేసుకుని, దాని టెండెన్సీస్ని కంట్రోల్ చేసుకునేలాగా హోమియోపతి మందులు వాడితే కనుక ఖచ్చితంగా డీజనరేటివ్ కండిషన్స్ మనం కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, పెయిన్ నుంచి రిలీఫ్ వస్తుంది, ఆపరేషన్స్ అవసరం లేకుండా వస్తుంది. సో గుజ్జు పదార్థం అనేటటువంటిది ఏంటంటే ఇది డిపెండ్స్. గుజ్జు అనేది ఎప్పుడు కూడా అంటే ఏ స్టేజ్లో ఉంది, గుజ్జు అరుగుదల అనేది ఏ స్టేజ్లో ఉంది, మైల్డ్ స్టేజా, మోడరేట్ స్టేజా, ఆర్ సివియర్ స్టేజా, ఆర్ గ్రేడ్ 1లో ఉందా, గ్రేడ్ 2లో ఉందా, గ్రేడ్ 3లో ఉందా, గ్రేడ్ 4లో ఉందా. దీనిని మనం ఎక్స్రేస్ కానీ స్కాన్స్ రూపంలో చూసి దాన్ని బట్టి మోకాలను ఒకసారి పరీక్ష చేసి ఇప్పుడున్న కండిషన్ని క్లియర్గా పేషెంట్ ఎక్స్ప్లెయిన్ చేసి దాని నుంచి ఎలా బెటర్మెంట్ తీసుకురావాలనేది చేయడం జరుగుతుంది. సో గుజ్జు పదార్థాన్ని ఇంప్రూవ్ చేసేలాగా మెడికేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇది ఏ గ్రేడ్లో ఉండేదాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, ఎంత మేరకు గుజ్జు అనేది మళ్ళీ రికవరీ చేయగలం అనేటటువంటిది అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో బట్ డెఫినెట్గా హోమియోపతి మందులు సరైన క్రమంలో వాడితే కనుక పెయిన్ రిలీఫ్తో పాటు పూర్తిగా మనకి ఈ యొక్క సిమ్టమ్స్ అన్ని కంట్రోల్ అవుతా, మన డే టు డే యాక్టివిటీస్ కరెక్ట్గా చేసుకొని బోన్ స్ట్రెంగ్త్ అవడం, మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన పనులు, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మన పనులు మనం చేసుకునేలాగా మాత్రం డెఫినెట్గా ఉంటుంది. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి మోకాళ్ళు నొప్పులు కానీ, ఆస్టియోఆర్థరైటిస్ కండిషన్స్ కానీ, వేరే ఇతర ఆర్థరైటిస్ కండిషన్స్ వాళ్ళు మీరు డాక్టర్ కేర్ హోమియోపతి సంస్థని, హాస్పిటల్ని సంప్రదించి డాక్టర్ గారితో మాట్లాడి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.